ఇస్తాడు. అంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుని వాక్కు నా దగ్గరికి వస్తూ ఉంది. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగయ్యుండును. యెహోవాయే, ఆయన అంటే వాడు ఎవడున్నాడు? ఆయన వెలుగు. అటువంటి వెలుగు ఎక్కడ ఉంది? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను, నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను. అపకాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. అపకాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే. కనుక ఇప్పుడు మీకయ్య పరిస్థితి ఇదే కదా. అంతేకాదు, తండ్రి ఎవరో తెలియదు, తల్లి లేదు, మనకి చెప్పలే. ఇక్కడ కాలాలు మారుతున్నాయి. నేనైతే దీనుడనై ఉన్నాను. నా పరిస్థితి ఏంటో మరి ఒంటరి వాడినై ఉన్నాడు. కుటుంబముగా ఉన్నవారేమో తల్లికి కూతురికి పడదు, కొడుకుకి తండ్రికి పడదు. కుటుంబముగా ఉన్నటువంటి వారేమో అత్త కోడలకు పడతలేదు, అన్నదమ్ములకి అంతకంటే పడతలేదు. నేనైతే ఇంత జరుగుతున్నా కానీ, ఇటువంటి పరిస్థితి ఉన్నా కానీ, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. మామూలుగా అయితే ఏమనాలి? ఏం దేవుడు ఒక్కడిని పెట్టాడు, నన్ను ఇంత జరుగుతూ